తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన ఒకటి జరిగింది. తెలిసిన వాడిని తన కూతుర్ని హాస్టల్లో డ్రాప్ చేయాలంటూ అతని మీద ఉన్నటువంటి నమ్మకంతో తల్లిదండ్రులు ఒక పాపని తల్లిదండ్రులు తమ పాపని హాస్టల్లో డ్రాప్ చేయమని చెప్పి పంపించారు. ఆ దుర్మార్గుడు విద్యార్థిని మీద దారుణానికి పాల్పడ్డాడండి. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హాస్టల్లో వదిలేస్తాను అంటూ మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఆ డ్రైవర్కి సాయం చేశాడండి. ఆటో డ్రైవర్కి సాయం చేశాడు. ఇది వికారాబాద్ జిల్లా దేవరంపల్లి అడవిలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు రెగ్యులర్గా ఆ ఫ్యామిలీతో తెలిసినటువంటి వ్యక్తే, ఎప్పుడు ఆ ఫ్యామిలీతో మాట్లాడే వ్యక్తే, ఒకే ఇంటి దగ్గర ఉండేటువంటి వ్యక్తి నమ్మకంతో పాపని హాస్టల్లో డ్రాప్ చేయమని చెప్పి ఆటో ఎక్కి పంపిస్తే ఆటోలో కూర్చోబెట్టుకుని నేను సేఫ్గా తీసుకెళ్తాను, హాస్టల్లో డ్రాప్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి సాయం తీసుకొని ఈ ఆటో డ్రైవర్కి వాడు కూడా ఫ్రెండు, వీళ్ళిద్దరూ కూడబలుక్కుని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. హాస్టల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఒక నిర్మానుష ప్రదేశానికి అడవిలోకి తీసుకెళ్ళిపోయి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తే చంపేస్తాం, అసలు ఒక్కళ్ళకు కూడా తెలియకూడదు ఈ విషయం అని చెప్పి ఆమెను చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు ఆ పాపని. తర్వాత వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడ్డ తర్వాత మళ్ళీ బెదిరించి హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులకి లేటుగా చెప్పింది, కుమిలిపోయింది. చాలా బాధతో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారని చెప్పి వీళ్ళ గురించి అసలు ఏంటి ఇది చెప్పాలా వద్దా అని చెప్పి తనలో మనోవేదనకు గురై తర్వాత తల్లిదండ్రులు కొద్దిగా లేటుగా చెప్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంత దారుణంగా చేశారు, తెలిసిన వ్యక్తి అని చెప్పి, ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి, ఆటో డ్రైవర్ కదా పాపని అక్కడ దించేస్తాడులే హాస్టల్ దగ్గర అని చెప్పి అతని మీద ఉన్న నమ్మకంతో అతనికి అప్పగిస్తే ఇంత దుర్మార్గంగా చేశారు, ఇంకా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆటో డ్రైవర్ వాహిద్. వీడు నమ్మకంగా నటించాడు. ఆ ఫ్యామిలీతో అసలు రూపం అనేది ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే ఎంతటి క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తారు కొంతమంది అని చెప్పడానికి ఈ వార్తే ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇతని మీద పోక్సో కేసు నమోదు చేశారు, ఇతని ఫ్రెండ్ మీద కూడా పోక్సో కేసు నమోదు చేశారు. కానీ ఆ తల్లిదండ్రులు రోదన అంతా ఇంత కాదు. అంటే అసలు ఊళ్ళో అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. సొంత కుటుంబ సభ్యుల మీదే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి గతంలో మనం చూసాం. బాబాయ్, పెదనాన్న, ఇంకొకళ్ళు కుటుంబ సభ్యులే తమ పిల్లల మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులే బిడ్డల మీద అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం గతంలో చాలాసార్లు. ఇప్పుడు ఎవరు నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితులు ఆ తల్లిదండ్రులు పోలీసులు కేసు పెట్టినప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఆడపిల్లని అసలు ఇంటి బయటకు పంపించాలంటేనే భయం వేస్తుంది సార్. అరే హాస్టల్లో అరగంటలో హాస్టల్లో డ్రాప్ చేసేటువంటి దూరం, వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనుకుంటే ఇంత దారుణం చేశారు. అసలు వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. అసలు మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తాం. ఇంత దారుణంగా చేస్తారా? అమ్మాయి కనిపిస్తే ఇంత దారుణంగా చేస్తారా? వాడిని మీరు జైల్లో పెట్టి మేపొద్దు. మీరు పోక్సో కేసు, ఆ కేసు, ఈ కేసు అంటున్నారు, మళ్ళీ వాడు ఏదో రకంగా బయటకు వచ్చేస్తాడు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూర మృగాల్లాగా బిహేవ్ చేస్తారా? వాడిని మాకు అప్పగించండి, మేము వాడి సంగతి చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ వార్త చూసేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మన బిడ్డలు బయటికి వెళ్తే ఎంత సేఫ్గా ఉన్నారనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో అమ్మాయి ఒంటరిగా బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుందా లేదన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. నమ్మిన వాళ్ళు నట్టేటా ముంచేస్తూ ఉన్నారు. నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళు తమ కోరికలు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. డెఫినెట్గా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రెస్పాండ్ కండి, కామెంట్ చేయండి. ఇలాంటి వెధవలకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్, ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అమ్మాయి మీద చెయ్యి వేయాలంటే భయపడే పరిస్థితి రావాలంటే ఎలాంటి శిక్ష వేయాలి?